అందరికీ నమస్కారం. నా పేరు అరిపిరాల యోగానంద శాస్త్రి. ఇప్పుడు మనము మన పెద్దలు విద్యార్థులకు ఉండవలసినటువంటి 5 లక్షణాలు ఏమని చెప్పారో తెలుసుకుందాం. కాకస్నానం భకధ్యానం స్వేన నిద్రం తదైవచ అల్పాహారి గృహత్యాగి ఇది విద్యార్థి పంచలక్షణా. ఈ లక్షణాలలో మొదటిది కాకస్నానము. చాలామంది ప్రవచనాలలో కాకస్నానము అంటే కాకిలాగా గబగబా స్నానం చేయడం అని చెప్తూ ఉంటారు. కానీ దాని అసలు అర్థం ఏమిటి అంటే కాకి ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయదు. కాకి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు మాత్రమే స్నానం చేస్తుంది. అలా విద్యార్థులు కూడా సూర్యోదయానికి ముందే సూర్యాస్తమయానికి ముందే స్నానం చేస్తే శరీరము మనసు ఉల్లాసంగా ఉంటాయి అని అర్థము. దీనినే కొంతమంది కాకి చేష్ట అని కూడా అంటారు. కాకి చేష్ట అంటే మనం ఈ కథ వినే ఉంటాము. కాకి తన దాహాన్ని తీర్చుకోవడానికి కుండలో అట్టడుగున ఉన్న నీళ్ళని రాళ్ళు వేసి నీళ్లను పైకి తెప్పించుకొని ఎలా అయితే కాకి తన దాహాన్ని తీర్చుకుందో అలా విద్యార్థులు కూడా అందని జ్ఞానాన్ని పట్టుదలతో జిజ్ఞాసతో సాధించాలి అనేది మనం నేర్చుకోవాలి. విద్యార్థుల లక్షణాలలో రెండవ లక్షణము బకధ్యానము. బకము అంటే కొంగ అని అర్థము. కొంగ సరస్సులో ఏకాగ్రతతో ఎలా అయితే ఉంటుందో ఎవరైనా చూస్తే అసలు అది బతికుందా లేదా అనే ఆలోచన కల్పించేంత స్థితిలో ఉంటుంది కొంగ. తన కాళ్ళు దగ్గర చిన్న చేపలు తిరుగుతుంటే ఆ చిన్న చేపల వలన తన ఆకలి తీరదు అని కడుపు నిండదు అని పెద్ద చేపల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కొంగ. ఈ చిన్న చేపలు హాయిగా తిరుగుతున్నాయి కదా, మనం తిరిగితే ఏం ప్రమాదము ఉండదులే అని పెద్ద చేప ఎప్పుడైతే బయటికి వస్తుందో కొంగ ఆ పెద్ద చేపని పట్టుకొని తింటుంది. అలానే విద్యార్థులైనా పెద్దవాళ్ళు అయినా కూడా ఏదైనా పని చేస్తూ ఉంటే చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకూడదు. అలా పట్టించుకోకుండా ఉంటే పెద్ద ఫలితాలను పొందవచ్చు. స్వేనము లేదా శ్వానము అంటే కుక్క అని అర్థము. మనం ఎప్పుడూ కూడా కుక్క గురక పెట్టి నిద్రపోవడం చూడము. ఏదైనా చిన్న శబ్దం వచ్చినా కూడా వెంటనే స్పందించే లక్షణం కుక్కకు ఉంటుంది. ఆ విధంగా గురువు గారు వచ్చి నిద్రలో లేపి ఒక ప్రశ్న అడిగినా కూడా చెప్పేంత స్థితిలో విద్యార్థి ఉండాలి. అంత చురుకుగా విద్యార్థి అనేది ఉంటుంది. ఈ చురుకు అనేది ఆ విషయంపై శ్రద్ధ ఉంటే వస్తుంది. కాబట్టి స్వేన నిద్రము అంటే శ్రద్ధకు ప్రతీకగా చెప్తారు. ఇది ఒక అర్థం. ఇంకో అర్థం ఏమిటి అంటే ఎక్కువగా నిద్రపోతే బద్ధకం వస్తుంది, తక్కువగా నిద్రపోతే అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఎంత నిద్ర అయితే అవసరమో అంత మాత్రమే నిద్రపోతే మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఉండవలసినటువంటి 4వ లక్షణం అల్పాహారి. అల్పాహారము అంటే కొంచెం తినడము అని అర్థము. తగిన సమయంలో తగినంత తినాలి. అప్పుడే మన శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. విద్యార్థికి ఉండవలసినటువంటి 5వ లక్షణము గృహత్యాగి. చాలామంది గృహత్యాగము అంటే ఇల్లు విడిచి వెళ్ళడము అని చెప్తున్నారు. కానీ గృహము అంటే దేహము అనే అర్థము కూడా వస్తుంది. దేహం పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవడం అని అర్థము. దానినే త్యాగము అంటారు. ఇది విద్యార్థికి ఉండవలసినటువంటి ఒక లక్షణము. ఈ విధంగా విద్యార్థికి ఉండవలసినటువంటి 5 ముఖ్యమైన లక్షణాలు ఏమిటి అంటే కాకిలాగా పట్టుదల, కొంగలాగా ఏకాగ్రత, కుక్కలాగా చురుకుతనం, అల్పాహారం తీసుకోవడం, దేహం పట్ల వ్యామోహం లేకపోవడం. ఇది విద్యార్థికి ఉండవలసినటువంటి 5 ముఖ్యమైన లక్షణాలు. ధన్యవాదములు. శుభమస్తు.